రాటిక ఇరిగేషన్ మాజీ ఈఎన్సీ మురళీధర్ రావు ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. బంజారాహిల్స్లోని నివాసంలో మురళీధర్ రావుకు ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మురళీధర్ రావును అదుపులోకి తీసుకున్నారు. అక్రమాస్తులు కూడబెట్టినట్లు మురళీధర్ రావుపై ఆరోపణలు వచ్చాయి. హైదరాబాద్, బషీరాబాద్, కరీంనగర్లో పలు చోట్ల ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. ఇరిగేషన్ మాజీ ఈఎన్సీ మురళీధర్ రావు ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. బంజారాహిల్స్లోని నివాసంలో మురళీధర్ రావును ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మురళీధర్ రావును అదుపులోకి తీసుకున్నారు. అక్రమాస్తులు కూడబెట్టినట్లు మురళీధర్ రావుపై ఆరోపణలు వచ్చాయి. హైదరాబాద్, బషీరాబాద్, కరీంనగర్లో పలు చోట్ల ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. రైట్, ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి కుమార్ ఫోన్లో అందిస్తారు. కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ సాయిదా. నీటిపారుదల శాఖ మాజీ చీఫ్ ఇంజనీర్ మురళీధర్ రావు ఇంట్లో ప్రస్తుతం ఏసీబీ అధికారులు సోదాలైతే నిర్వహిస్తున్నారు. బంజారాహిల్స్ లోని మురళీధర్ రావు ఇంట్లో ప్రస్తుతం ఈ తనిఖీలు అయితే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా మురళీధర్ రావుపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ ఈ రైట్స్ అయితే నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతం ఈఎన్సీ మురళీధర్ రావును అయితే అదుపులోకి అయితే తీసుకున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులోని ప్రస్తుతం కేసు కూడా ఏసీబీ అధికారులైతే నమోదు చేయడం జరిగింది. ఈ రోజు ఉదయం నుంచి కూడా హైదరాబాద్, కరీంనగర్, జహీరాబాద్ లోని ఏసీబీ అధికారులు సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ఇంజనీరింగ్ చీఫ్ గా పనిచేస్తూ భారీ అక్రమాస్తులు కూడబెట్టినట్లయితే ప్రస్తుతం మురళీధర్ రావుపై ఆరోపణలు అయితే ఉన్నాయి. మొత్తం 10 చోట్ల అయితే ఏసీబీ అధికారులు అయితే సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఈ రోజు ఉదయం నుంచి కూడా ఇటు బంజారాహిల్స్ తో పాటు పలు ప్రాంతాల్లోని ఏసీబీ అధికారులు సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. అలాగే మరొక పక్క నీటిపారుదల శాఖ మాజీ చీఫ్ ఇంజనీర్, అలాగే ఇటు కాళేశ్వరం కమిషన్ కు సంబంధించి ఇతను కూడా కీలకంగా ఉన్నట్లయితే తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆదాయానికి పెంచిన ఆస్తుల కేసులని ప్రస్తుతం ఇతన్ని అదుపులోకి తీసుకొని అతని ఇంట్లో సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. అలాగే మరొక పక్క ఏదైతే దీనికి సంబంధించి ఇప్పటికే 10 చోట్ల అయితే ఏసీబీ అధికారులు సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. హైదరాబాద్, కరీంనగర్, జహీరాబాద్ లో ప్రస్తుతం ఈ సోదాలు అయితే కొనసాగుతున్నాయి. అలాగే మరొక పక్క చూసుకున్నట్టయితే ఇటు ఆదాయానికి మించి ఏసీబీ అధికారులు ఇటు ఆస్తులు ఎక్కువ సంపాదించారనే దానిపై ఆరోపణ నేపథ్యంలోని మాజీ చీఫ్ ఇంజనీర్ మురళీధర్ అయితే ప్రస్తుతం అదుపులోకి అయితే తీసుకున్నారు. సాయిగా. రైట్, థ్యాంక్ యూ కుమార్.